మకర రాశి. మకర రాశి వారి యొక్క ఫలితాలు ఏ విధంగా ఉన్నాయండి? మకర రాశిలోకి వచ్చిన నక్షత్రాలు తీసుకుంటే ఉత్తరాషాఢ, శ్రవణం, ధనిష్ట. ఈ మకర రాశి వాళ్ళ విషయంలో వృత్తికి సంబంధించిన విషయాలు మీద ఎక్కువ ఫోకస్ అనేది ఉంటుంది. అయితే దాంతోపాటుగా ఆ వృత్తికి సంబంధించినది కూడా మీకు లేకపోతే మీ వ్యాపార వ్యవహారాలు, భాగస్వామ్య వ్యవహారాలకు సంబంధించిన విషయాలు, వాటికి సంబంధించిన పెట్టుబడులు, వాటికి సంబంధించిన కీలకమైన చర్చలు మొదలైన వాటికి అనుకూలమైన సమయంగా కూడా మనం భావించవచ్చు. అలాగే మీ యొక్క భాగస్వామ్య వ్యవహారాలతో పాటుగా కుటుంబ వాతావరణం కూడా చాలా వరకు అనుకూలంగా ఉంటుంది. మీ ఇన్వెస్ట్మెంట్స్ మీద చక్కటి దృష్టి కేటాయిస్తారు. కుటుంబంలో సంతానం యొక్క అభివృద్ధి మీద మీరు మనసుని పెట్టడం, అలాగే వారికి మంచి అభివృద్ధికరంగా మంచి వార్తలు మీరు వినడం, వారి అభివృద్ధికి సంబంధించి కానీ వారికి సంబంధించిన విషయాల్లో కానీ మీరు ఎదురు చూస్తున్న వర్తమానాలు అందుకోవడం మొదలైన వాటికి అనుకూలమైన సమయంగా మనం భావించవచ్చు. కుంభరాశి. అమ్మ, కుంభరాశి వారికి ఈరోజు ఫలితాలు ఏ విధంగా ఉన్నాయి? ధనిష్ట, శతభిషం, పూర్వభద్ర 3 పాదాలు. ఈ కుంభరాశి వాళ్ళకి ఆశించిన విషయాలలో కొంత శ్రమతో కూడిన ఫలితాలు రావడం, అసంతృప్తితో కొంత వచ్చిన వాటిని మీరు పూర్తి స్థాయిలో సంతోషంగా ఇది తీసుకోలేకపోవడం. ఎందుకంటే అసంతృప్తితో ఎదురు చూస్తున్న ఫలితాల్లో కొంత నిర్లిప్తత మొదలైన వాటికి అవకాశం ఉంది. అలాగే పెద్దల సహకారం అనే దాంతో ఎలాంటి సమస్యనైనా అధిగమిస్తూ ముందుకు వెళ్ళడానికి ప్రయత్నం చేస్తారు. పుణ్యబలాన్ని పెంచుకుంటూ ముందుకు వెళ్ళడానికి ప్రయత్నం చేయాలి. అలాగే విదేశీ వ్యవహారాలకు సంబంధించి కానీ, దూర ప్రదేశాల్లో ఉన్నత విద్య కోసం కానీ, వృత్తి కొరకు కానీ చేసే ప్రయత్నాల్లో పెద్దల సహకారం, అలాగే గుర్తింపు పొందిన వ్యక్తుల ద్వారా, సంఘంలో గుర్తింపు గౌరవం పొందిన వ్యక్తుల ద్వారా మీ పనులు చాలా సునాయాసంగా ముందుకు వెళ్ళడం, ముఖ్యంగా రైటర్స్కి చాలా వరకు అనుకూలమైన ఇది. కళారంగంలో ఉండే వాళ్ళకి, టీవీ రంగంలో ఉండే వాళ్ళకి, వృత్తికి సంబంధించిన విషయంలో కీలకమైన మార్పుల కొరకు చేసే ప్రయత్నాలు చాలా వరకు అనుకూలంగా ఉంటాయి. మీనరాశి. మా చివరి రాశి అయినటువంటి మీనరాశి వారికి ఈరోజు ఎలా ఉండబోతోంది? మీనరాశిలోకి వచ్చిన నక్షత్రాలను తీసుకున్నట్లయితే పూర్వభద్ర, ఉత్తరభద్ర, రేవతి 4 పాదాలు కలిపి. అయితే మీనరాశి వాళ్ళకి ఆరోగ్యానికి సంబంధించిన విషయాల్లో తగిన విధంగా శ్రద్ధ తీసుకోవాలి. నిర్లక్ష్యం తగదు. అలాగే మానసికంగా కొంత చికాకులు అనేవి అధికంగా ఉండే అవకాశం ఉంది. మీరు ఆశించిన విధంగానే ఇతరులు కూడా ఉండాలి అన్న భావనతో మీరు ముందుకు పెడుతున్నప్పుడు దాన్ని తగిన విధంగా అవతల వాళ్ళు లేకపోవడం వల్ల కొంత ఘర్షణాత్మకమైన వాతావరణం, ముఖ్యంగా ఈ భావం సంతానం విషయంలో మీకు ఎదురవుతుందంటే మీ ఆత్మీయులు కానీ, అంటే మీకు ఇష్టమైన వ్యక్తులు మరియు మీ సంతానం విషయంలో మీకు అనుకూలంగా వాళ్ళ యొక్క ఆలోచనలు మీ ఆలోచనలకి పొసగకపోవడం వల్ల కూడా కొంత చికాకులు వచ్చే అవకాశం ఉన్న రీత్యా ఆ విషయంలో కొంత మీరు నిదానాన్ని వ్యవహరిస్తూ ఆ చికాకును అధిగమించుకుంటూ ముందుకు వెళ్ళాలి. అలాగే మధ్యవర్తిత్వం కానీ, ఆకస్మికమైన ఇబ్బందులు కానీ కొంత చికాకును కలిగించే అవకాశం ఉన్న రీత్యా ఏదైనా వస్తువులు ఎక్కడైనా పెట్టినవి జాగ్రత్తగా పెట్టుకోవడం కానీ, అలాగే ఏదైనా ముఖ్యమైన డాక్యుమెంట్స్ విషయం కానీ, ప్రయాణాల్లో ముఖ్యమైన విషయాల్లో శ్రద్ధ వహిస్తూ ముందుకు వెళ్ళాలి. ఆకస్మికమైన ప్రయాణాలకి, అనుకోని వాయిదాలకి, ముఖ్యమైన కార్యక్రమాలు వాయిదా పడడానికి అవకాశం ఉన్నప్పటికీ కూడా దాన్ని మీరు ఆ సమయాన్ని సద్వినియోగపరుచుకుంటూ బయటపడే విధంగా ప్రయత్నాలు చేయాలి. మానసికంగా ధైర్యాన్ని పెంచుకుంటూ సమయం వృధా అవుతుంది అన్న భావనలోంచి బయటకు వస్తూ ముందుకు వెళ్ళినట్లయితే అన్నీ అనుకూలంగా ఉండే అవకాశం కనబడుతోంది.